ఓకే, థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేటెడ్. కానీ ఎప్పుడైనా మనము పెద్దవారిని మెన్షన్ చేసినప్పుడు వి డోంట్ సే పౌల్, వి సే హూ హీ ఈస్ అని. ఎవరంటే అపోస్తుడైన పౌలు. ఓకేనా? ఎవరితో మాట్లాడుతున్నారు ఆయన? రోమీలో ఉన్న సంఘస్థులతో, మెంబర్స్తో. అంటే ఇట్ ఈస్ అ లెటర్ టు ద చర్చ్, రైట్? ఇది ఏంటంటే ఒక పత్రిక. ఎవరికి? సంఘమునకు, అంటే మనకు సంబంధించిన పత్రిక. హల్లెలూయా. లెట్స్ రీడ్ 1 2 3 చదువుదాం అందరం. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది చదవరు కదా, కొంతమంది చదవలేదు కదా. అక్కడ మీకు స్క్రీన్లో కనబడుతుందా? ఓకేనా? మళ్ళీ చూద్దాము. 1 అందరు చదవాలి, మెట్రో లాగా చదువుదాం మనందరం. ఓకేనా? అందరు స్క్రిప్చర్ కనబడుతుందా? చదవా. 1 2 3 గో. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా వేదములను ఆటంకములను కలుగజేయి వారిని. ఒక నిమిషం, పౌలు గారు ఏమని మొదలు పెడుతున్నారు? సహోదరులారా. సహోదరులు అంటే ఎవరు? మన సహోదరులు అంటాము? సహోదరులు అంటే ఎవరు అంటాం మనం? రక్త సంబంధమే కదా. మరి పౌలుకి ఇంకా రోమీలో ఉన్న సంఘస్థులకి ఏమైనా సంబంధం ఉందా అంటే, పౌలు గారు ఏమంటారంటే సహోదరులారా, అంటే మై బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. హల్లెలూయా. అంటే సంఘంలో ఇలా మనం కూడి ఉండడము ఏదో ప్రభువు చెప్పారు కదా మనం కూడుకోలేదని, మనంతా ఒకటే రక్తం అండి. ప్రైజ్ ది లార్డ్. అంతేనండి. ఓకే, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా. మీరు నేర్చుకొనిన బోధకు. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పటికి వీళ్ళందరూ వాక్యం చేత బోధింపబడ్డారు. హల్లెలూయా. సో నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న మీరందరూ కూడా వాక్యం ఇదే మొదటిసారి విన్నా కాదు కదా. ఇప్పుడు అనేక సార్లు మీరు విన్నారు కాబట్టి నేను భావిస్తాను మీకు వాక్యం బోధింపబడింది అనేసి. ప్రైజ్ ది లార్డ్. సరే, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను చెప్పండి. భేదం అని చెప్పండి. భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి యుండుడి. హల్లెలూయా. కేవలం యెహోవా కొరకు కనిపెట్టు వారం మాత్రమే కాదు. మనం ఎలా ఉండాలంటే మన ఇద్దరిని పాయింట్అవుట్ చేయాలి. ఎవరో ఇద్దరు? భేదములను మరియు ఆటంకములను. ఇంగ్లీష్లో ఏముందంటే డివిజన్స్ మరియు అఫెన్సెస్. హల్లెలూయా. వారిని ఏం చేయాలంట? మనం కనిపెట్టాలి. మరి మీరు కనిపెడుతున్నారా? హలో, ప్రేమ గుడ్డిదని లోపం చెప్తుంది. గుడ్డిదేం కాదు, చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఓకేనా? లోకపరమైన ప్రేమ గుడ్డిదేమో, దైవికమైన ప్రేమ గుడ్డిది కాదు, చాలా స్పష్టంగా చూసేది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రభువు చెప్తున్న విషయం ఏంటంటే మనము ఈ 2 గుణములు కలిగిన వ్యక్తులను గుర్తించాలి. ఒకలేమో డివిజన్ చేసేవాళ్ళు. డివిజన్ ఏంటిది? అక్కడ ఏముంది తెలుగులో? భేదములు. సరే, భేదం గురించి ఒకసారి మాట్లాడదాము. అసలు భేదం అంటే మీరు ఏమనుకున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ భేదం? భేదం అంటే మీకు ఏమర్థమవుతుంది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరే, మనం లోకం నుండి సంఘంలోకి వద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు లోకంలో చూస్తే చాలా భేదాలు ఉన్నాయండి. ఇది చూడండి, పిల్లల యొక్క వాళ్ళు నవ్వుతారు, ఏడుస్తారు. ఓకేనా? పర్లేదు, మీరు ఏం డిస్టర్బ్ కాకుండా నన్ను చూడండి. ప్రైజ్ ది లార్డ్. సో లోకంలో ఉన్న భేదాలు ఏంటిది? మొదటి చూస్తే మనము మతపరమైన భేదాలు చూస్తాం. ఎవరు చూస్తామా? అంటే వీళ్ళు అంటారు క్రైస్తవులు, హైందవులు, ఇంకా ముస్లింలు, సిక్కులు, అలా డివైడ్ చేసి చూస్తూ ఉంటారు. ఓకేనా? చూస్తారా? ఓకే. ఇంకేమున్నాయి? కులాలు ఉన్నాయి. ఓకేనా? కులాలు ఉన్నాయి. అంటే కులాలు అనగానే ఏమున్నాయి? ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇంకేమున్నాయండి? సారీ, ఐఎమ్ నాట్ సో ఎడ్యుకేటెడ్ ఈ విషయంలో. సో కులాలు కూడా ఉన్నాయి. ఇంకేమున్నాయి? మతాలు అయిపోయినాయి, కులాలు అయిపోయినాయి. ఇంకా ధనికులు, ధనవంతులు, వీళ్ళు ఉన్నారా? చదువుకున్న వాళ్ళు, చదువులేని వారు, పని చేశారు, పని కాని వారు. ఓకే, ఇలా డిఫరెన్స్ ఉన్నాయి.
నేను అంటాను ఈ డిఫరెన్స్ ఏవి కూడా ఓకేనా నీకు ఎలా ఉండకూడదు అంటే నిన్ను దేవునికి సంఘమునకు సమాజమునకు ఆటంగా ఉండకూడదండి. ప్రైజ్ లార్డ్. నా మాట వింటున్నారా? ఇప్పుడు చాలా మతాలు ఉన్నాయి ఓకేనా ప్రపంచవ్యాప్తంగా. ఏ మతమైనా సరే నీకు దేవునికి ఒక సపరేషన్ తెస్తుంది అనుకోండి, ఆ మతము నీకు నాకు ప్రయోజనం కానిది. ఓకేనా? కులాలు ఉన్నాయి, ఈ కులమైనా సరే నీకు దేవునికి లేదా సమాజమునకు ఒక డిస్టెన్స్ తీసుకొస్తుంది అనుకోండి, కలపకుండా, అది నీకు నాకు ప్రయోజనం కాదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను క్రైస్తత్వంలో ఒక గొప్పతనం చెప్తాను. క్రైస్తత్వంలో ఓకేనా కులాల పేరు మీద ఎవరు కొట్టుకోరండి. ఎవరు అలా కొట్టుకుంటారంటే వాళ్ళందరూ తెలుసా భక్తిహీనులు. పేరుకి క్రైస్తవులు కనపడుతున్న క్రైస్తవులు కాదు కానీ వీళ్ళందరూ ఎవరంటే మూర్ఖులు, భక్తిహీనులు, ఒక రూపాయి కూడా పనికిరాని వాళ్ళు. హలో, నా మాటలు వింటున్నారా? లోకంలో ఒక చెత్తగా ఉంది, సంఘంలో కూడా ఒక చెత్తగా ఉంది. ఉన్నారండి కొంతమంది ఊరిలో తెలంగాణలో కూడా చూస్తామంటే కేవలం ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళే చర్చ్లో ఉండాలి. హలో, అలా ఉన్నాయండి. ఎస్టీ వీధి, ఎస్సీ వీధి, ఓసీ వీధి చర్చెస్ దగ్గర రేపు రోజు పల్లవికి వెళ్తే ఏం కనబడవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభువారు ఈ కులానికి చెందిన వాళ్ళందరూ ఇటు వచ్చేసండి, అటు వచ్చేసారని ఏం చెప్పైనా నీకు ఎవరంటే దిట్టదో వాళ్ళని నీ పక్కన కూర్చోబెడతారు. హల్లెలూయా. నువ్వు అంటే ఎవరు ఏడుస్తే వస్తూ ఉంటారో వాళ్ళని పక్కన కూర్చోబెడతారు. అప్పుడు ఏం చేస్తారు? హలో, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, నా పాయింట్ ఏంటంటే ఇలా భేదము తెచ్చే వారిని మనం నోటీస్ చేసి వారిని పక్కన పెట్టాలి. ఏం చేయాలి? ఒకవేళ నీ ఫ్రెండ్షిప్ లో ఉంటే వాళ్ళు నువ్వు కట్ చేయాలి. వింటున్నారా? ఎక్కువ వాళ్ళతో సమయం కేటాయిస్తావు అనుకో, వాళ్ళని కట్ చేయాలి. ఓకేనా? లోకపరంగా సంఘపరంగా నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఎలా అయితే లోకంలో వీరు దేవుడు దూరంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారో, అదేవిధంగా సార్వత్రిక సంఘంలో కూడా నీకు ప్రభువారికి, నీకు పాస్టర్ గారికి ఎవరైనా ఏమంటే పుల్లలు పెడుతుంటే ఏం చేయాలి వాళ్ళని? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. ఇంగ్లీష్ తెలుసా? మార్క్ అండ్ అవాయిడ్. విన్నారా? అంటే ఒక ఇంకు పెన్ తీసుకొని వాళ్ళు ఒక ఇంకే వేసుకోవాలి. ఇంకేసుకొని దేవుని స్తోత్రము, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, బాగున్నారా, అంతే. దాంతో తప్ప ఇంకెక్కువ వాళ్ళతో కమ్యూనికేషన్ మీరు పెట్టుకోకూడదు. సరే, ఇవన్నీ నా మాటలా దేవుని మాటలా? నేను రాయలేదు. అఫ్ కోర్స్ నా పేరు పౌలైనప్పటికీ నేను రాయలేదు ఇవన్నీ. ఓకేనా? ప్రభు వారు సంఘంలో హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఈ యొక్క ఏమంటారు భేదాలు చేస్తారో మనం ఏం చేయాలి? పక్కన పెట్టాలండి. హల్లెలూయా. ఎందుకంటే ఒక వాక్యం ఉంటుంది, నేను చూపిస్తాను. ఓకే, ఒకసారి 1 కొరింథీయులు 15:33 చూద్దామా? మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ అధ్యాయం 31 అని చెప్పారా? 33 అని చెప్పండి. ఓకే, ఏముందండి? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్చును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనిస్తే మన పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు మనతో పాటు ఉన్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు వాళ్ళు చాలా చక్కగా ఉంటుండే. కానీ ఒక్కసారి లోకంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైపోయింది? వాళ్ళకున్న మంచి అలవాట్లన్నీ పక్కన పెట్టేసి వారు కూడా ఎలా అయిపోతున్నారు? లోకంలో మారిపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? సాంగత్యము. సాంగత్యం అంటే మనం ఎవరితో కలిసి ఉంటామో, కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటామో, ఎవరు? డేవిడ్. సాంగత్యము ఏంటిది? నిద్రపోతున్నారు, నైట్ ఇచ్చిన మొత్తం మోకరించేస్తే సార్. నేను ప్రైజ్ ది లార్డ్. నన్ను ఫాలో అవుతున్నారా? మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తామో వారి యొక్క ఇంపాక్ట్ అనేది మన మీద చాలా ఉంటుందండి. మంచి వాళ్ళతో మనం స్నేహం చేస్తే
మన జీవితం చాలా మంచిగా ఉంటుంది. విన్నారా? చెడు అలవాట్లు ఉన్న వ్యక్తితో మనం సహవాసం చేస్తే ఆ చెడు అలవాట్లు మనకి ఎక్కేస్తాయి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఎవరైనా మన యొక్క దోస్తులు, తల్లిదండ్రులందరికీ నేను వార్నింగ్ ఇస్తాను, మీ యొక్క పిల్లలు చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు తిరిగితే మాత్రము ఈ రోజు ఇంటికి వెళ్ళిన కదా కర్ర తీసుకుని బాధేయండి. నన్ను విన్నారన్నమాట. ఒకవేళ ఈ రోజు వారిని బాధ పెట్టకపోతే రేపు పని రోజు నేను వాళ్ళు బాధ పెట్టేస్తారు. నిన్నే కాదు, సంఘాన్ని బాధ పెట్టేస్తారు, సమాజాన్ని బాధ పెట్టేస్తారు. బాధ పెట్టమంటే పాడు చేసేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో ఆల్ ద పేరెంట్స్ బీ స్ట్రిక్ట్ టు యువర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు మీ పిల్లల మీద మీరు శ్రద్ధ వహించండి. ఓకేనా? మా యొక్క ఆదివారం ఒకసారి, బుధవారం ఒకసారి మాతో పాటు ఉంటారు, కానీ మిగతా సమయంలో మీతో పాటు ఉంటారు. కాబట్టి అసలు ఏం చదువుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, మీరు కానీ దృష్టి పెట్టకపోతే దయచేసి నేను చెప్తున్నాను, తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే. మోసపోకడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. హల్లెలూయా. సో హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? సరే, మీ అందరికి ఒక ప్రశ్న రాసుకోండి. మీ యొక్క ముగ్గురు స్నేహితుల పేరు రాయండి. మీరు ఎక్కువ ఎవరితో మాట్లాడుతూ ఉంటారో, ఎవరితో తిరుగుతూ ఉంటారో వాళ్ళకు ముగ్గురు పేర్లు రాయండి. నన్ను చూస్తారండి, రాయండి. నేను అందరూ అడుగుతా మీ ఫ్రెండ్స్ వారు. ఇప్పుడు నేను ఓకే, వి స్టార్ట్ విత్ సిస్టర్. ఇక్కడ మొదలు పెడదాం. ఓకే, టీచర్ గారు మీ ముగ్గురు ఫ్రెండ్స్ అని చెప్పండి. సారా, మౌని, నివేదిక. బ్రదర్ ఫిబ్రస్ గారు ఆ ఫ్రెండ్స్ లో దృష్టి పెట్టండి. ఓకే, అన్న మీ ఫ్రెండ్స్ అని చెప్పండి. ముగ్గురు ఫ్రెండ్స్ బాలాజీ. అక్క ఆ ఫ్రెండ్స్ లో దృష్టి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. అడుగుదాం. ఓకే, మౌనిక అక్క మీ ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పండి. సరిపోయింది, ఇంకా గొడవ ఉండదు కదా ఈ పేరు చెప్పేస్తే. ఓకే, నిజంగానా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ క్లాస్ యువర్ 3 ఫ్రెండ్స్. అందరూ అడుగుతారు, రెడీ ఉండండి. అమ్మని ఫ్రెండ్ కదా మా పాస్టర్ గారు. ఓకే సరే, దెబోరా. ప్రశాంతి అక్క. ఓకే, నిజంగా ఇలానే మీ ఫ్రెండ్స్? వాళ్ళకి నిజంగా ఇప్పుడు ఫ్రెండ్స్ అనే సంఘంలో ఎత్తుకుంటున్నారా? ఓకే, దత్తు నీ ఫ్రెండ్స్ ఎవరు? స్టీఫెన్, ఎవరు? గణేష్. ఓకే ఓకే. నేను ఎందుకు ప్రశ్న అడిగింది తెలుసా? ఒకవేళ మన ఫ్రెండ్స్ మంచోళ్ళు అయి ఉంటే, చర్చ్కి వెళ్తా ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే నువ్వు కూడా వాళ్ళ అయిపోతావు. అలా కాకుండా చర్చికి రాకుండా, చదువుకోకుండా, ఉద్యోగం చేయకుండా, చెడు అలవాట్లుండి కుటుంబానికి బాధ కలిగిస్తున్నారు అనుకోండి, ఈ రోజు కాకపోయినా రేపు రోజు నువ్వు అలానే తయారైపోతావు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారండి? ఓకే, బ్యాక్ టు ద సేమ్ స్క్రిప్చర్. ఎవడు వేసుకోపోయి చెప్పలేకపోయాడు నేను తప్ప. How many of you really think Jesus is a real person and you want to have friendship with him? నేను ఎవరైనా ట్రై చేస్తాను, ఎవరైనా యేసయ్య పేరు చెప్తారేమో అనేసి నేను అడగాల, మీ ఫ్రెండ్ ఎవరు వేసుకోమని చెప్పని. అంటే కొంతమంది అర్థం చెప్తారేమో, నేను యేసు ప్రభు వారు కేవలం ఎక్కడో లేడండి, కానీ రియల్ పర్సన్ అనే విషయం నీకు గ్రహిస్తేనే అది ఫ్రెండ్షిప్ చేయగలుగుతావు. హలో, నా మాట విన్నారా? ఎంతమంది వేసుకోవడం నిజమండి? ఆయన దృష్టిలో ఉన్నాడా? హలో, నన్ను అడిగితే కొన్ని క్వశ్చన్లు అడుగుతామంట. హూ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్? నా ఫస్ట్ వాడు జీసస్ వస్తున్నారు. విన్నారా? నాకు కొన్ని పాస్పోర్ట్స్ కూడా నేను మర్చిపోయి అయ్యే పెట్టుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఐ డోంట్ నో అబౌట్, ఐ యామ్ క్రేజీ అబౌట్ జీసస్. వాట్ అబౌట్ యు దేర్? ఎంతమంది వేసుకోవడం పిచ్చోళ్ళు ఉన్నాం ఇక్కడ? ఎంతమంది వేసుకోవడం పిచ్చి? ఈ పిచ్చి చాలా మంచిది అండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను. ఆటంకం అనేది ఆటంకం తెలుగులో ఇంగ్లీష్ అఫెన్సెన్స్. అంటే నువ్వు సంతోషం అంటే వాళ్ళకి కడుపు నిండదండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నీకు ఏదైనా దేవుడు మంచి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, కారు, బంగ్లాను,
అదే నీ ప్రమోషన్ ఇచ్చారనుకో, వాళ్ళకి ఆ రోజు కడుపు నిండదండి, వాళ్ళు ఫాస్టింగ్ అంటారు ఆ రోజు అంట. అలాంటి వాళ్ళు తెలుసా మీకు ఎవరైనా? హలో, అఫెన్సెస్ అంటే ఎప్పుడు నువ్వు సంతోషం ఉంటే ఏ విధంగా నేను బాధ పెట్టాలి, ఏ విధంగా నేను గాయపరచాలని ఇంకే పని పాట ఉండదు, ఒకరిని ఏ విధంగా తొక్కేద్దామని అంటారండి. ప్రైజ్ ది లార్డ్. సంఘంలోనే సంఘం మొదలైనా సరే ప్రైజ్ ది లార్డ్. మా పాస్టర్ గారు మాతోనే మాట్లాడదాం, ఒకళ్ళు నీతోనే మాట్లాడుతూ అనుకుంటే నువ్వు ఆటంకపరిచే వ్యక్తివి. ఒకవేళ నేను నీతోనే మాట్లాడతాను నువ్వు అనుకుంటే నువ్వు భేదం తెచ్చే వ్యక్తి అని అర్థము. ప్రైజ్ ది లార్డ్. మనం చాప్టర్ క్లోజ్ చేసేస్తున్నాం, బైబిల్ చాప్టర్ క్లోజ్ చేస్తున్నాం, ఇంకేం పడితే మొహమాటాలని చెప్పుకొని వెళ్ళిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ బెటర్ వి ఆర్ నాట్ ఎ మ్యాన్ ప్లీజర్ బట్ గాడ్ ప్లీజర్. ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి యునుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. వారిలో నుండి తొలగిపోవుడి. హల్లెలూయా. డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ఆల్ దోస్ డివైడర్స్ అండ్ అఫెండర్స్. విన్నారా? ఎవరైతే భేదములను ఆటంకములను తెస్తున్నారో వాటిని ఏం చేయండి? ఫ్రెండ్షిప్ కట్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను చూడాలి మీ కాంటాక్ట్స్ కొన్ని కాంటాక్ట్స్ కనపడకూడదు. ఈ రోజు నేను చూడాలి మీ ఫ్రెండ్షిప్ లో కొంతమంది తగ్గిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండడం మంచిది కాదండి. ఓకేనా? హలో, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాంటి వాక్యం వస్తుందని. నేను ఎక్స్పెక్ట్ చేద్దాం, మరి ఏం చేద్దాం? ర్యాప్సరీ చదువుతా అంటే ప్రభు ఇదే ఫస్ట్ మనకి ఇచ్చిన స్క్రిప్చర్ ఈ రోజు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఓవరాల్ గా ఈరోజు నేను చెప్తున్న మొదటి విషయం ఏంటంటే మన యొక్క సహవాసము ఎవరితో అంటే ప్రభుతో. విన్నారా? రెండోది ఆయన ప్రేమించు వారితో. ప్రైజ్ ది లార్డ్. నీకున్న స్నేహితులు దేవుని ప్రేమించకుండా, సంఘానికి వెళ్ళకుండా, ఇష్టానుసారం లోకానుసారం ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ఏం చేయాలి? మరి ఈ నెల ఏ నెల? సంతోషకరమైన నెల. నువ్వు సంతోషపడి ఇలాంటి కొన్ని ఫ్రెండ్షిప్ కట్ చేయను. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు ప్రభుత్వం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, ప్రభువా నీకు నాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి అయినా, నీకు నాకు వ్యతిరేకంగా ఏదైనా ఉన్నా సరే నా జీవితం ఉండకూడదని ప్రార్థిస్తూ ఉంటాను అనమాట. ప్రైజ్ ది లార్డ్. వినండి అన్నమాట. Let there be no person in your life who is bringing a separation between you and the Father. Let there be no thing in your life which is bringing separation between you and the Father. అంటే నీకు దేవునికి దూరం చేసే వ్యక్తులు నీ జీవితంలో నా జీవితంలో ఉండకూడదు గాక. నేను అనుకుంటా ఎవరైతే డిస్కనెక్ట్ అయిపోతా ఉన్నారో నాకు ప్రార్థన జవాబు అనుకుంటాను. సంతోషిద్దామా? మరి కొంతమంది కట్టే వెళ్ళిపోయి కదా, ఎందుకు ఏడుపు, నువ్వు చేసే ప్రార్థన అంగీకరించారు. హల్లెలూయా. కొంతమంది వస్తువులు పోగొట్టేసుకుంటా ఉంటారు. ఎందుకు తెలుసా? ఆ వస్తువే వాళ్ళకి జీవితంలో దేవుడు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చిన్న గేమ్ ఆడదావా? మీ ఫోన్లో మీరు ఎక్కువ దేంతో టైం స్పెండ్ చేస్తున్నారు అనేది క్యాలిక్యులేట్ చేసే ఒక టూల్ ఉంటుంది. లేకపోతే అది పక్కన దేంతో టైం స్పెండ్ చేయడం కాదు కానీ ఒకసారి మీరు ఆలోచించండి. 24/7లో మీరు ఎక్కువగా దేంతో టైం స్పెండ్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. పనిలో ఉన్న వాళ్ళ నుంచి మాట్లాడట్లేదు, పంటలు అందరూ బిజీగా ఉంటామని. ఈ యొక్క లీజర్ టైం ఉంటుందా? లీజర్ టైం అంటే ఫ్రీ టైం. ఆ టైంలో నేను ఎక్కువ దేంతో టైం స్పెండ్ చేస్తున్నావు? మనుషులతో టైం స్పెండ్ చేస్తున్నావా? ఫోన్లతో టైం స్పెండ్ చేస్తున్నావా? మా మమ్మీకి ఎప్పుడో ప్రభు ప్రత్యక్షత ఇచ్చారన్నమాట, ఫోన్తో ఎక్కువ ఉండే వాళ్ళు మనుషులతో తక్కువ ఉంటారండి. ఎంతమంది గుర్తించేది? అదే పని చెప్తే చిరాకు వచ్చేస్తా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిని చూసాను అనుకోండి, వెనక ముందు ఆలోచించారు, వెళ్ళి ఫోన్ పాల్గొట్టేసేది, లేకపోతే ఫోన్ అది ఇచ్చేసేది. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఓల్డెన్ డేస్, పాత బంగారం రోజుల్లో ఊరిలోకి వెళ్తే సాయంత్రం అయితే ఏమంటారు అదంతా కదా కూర్చునేది, అరుగు మీద కూర్చునే ఓ 10 మంది కూర్చుని సగం కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు మనం చూసాం, మా ఇంట్లో కరెంటు పోతేనే పురుగులన్నీ బయటకు వచ్చినాయి. పైన అభిషేకాలతో ఫ్యామిలీ తిరిగి వచ్చింది, మేమంతా బయటకు వచ్చాం, అంతే. కరెంట్ పోయినప్పుడే మళ్ళీ కరెంట్ కానీ ఆడుకోవాలి బిజీ. ప్రైజ్ ది లార్డ్. మనం బాగుపడతాం అనుకుంటున్నాం, లేదు పాడైపోతున్నాం ఫోన్ బట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇక్కడ తల్లిదండ్రులు మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తారండి? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీ పిల్లలతో ఎంతమంది టైం స్పెండ్ చేస్తారు? స్కూల్కి పంపించేయడమే కాదు, షాప్కి వెళ్ళాలని చెప్పడమే కాదు, కూర్చొని అసలు రోజంతా స్కూల్ ఎలా జరుగుతున్నారా, ఏం నేర్చుకుంటున్నారు, టీచర్స్ ఎలా చెప్తున్నారా,
నేను అడుగుతున్నా తల్లిదండ్రులు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు, మీరు ఎంతమంది మీ ఫ్రెండ్స్తోనే కాకుండా మీ తల్లిదండ్రులు కూర్చొని ఎంతమంది టైం స్పెండ్ చేస్తున్నారు? పిల్లల గురించి అడుగుతున్నారు. మీ పిల్లలు ఏంటి పెద్దగా? హలో, మీ పిల్లలు మీతో పాటు కూర్చుంటున్నారా? అసలు మీకు టైం ఇస్తున్నారా? కొంతమంది ఈ యొక్క జనరేషన్లో వీరు నా యొక్క తల్లి, వీరు నా తండ్రి చెప్పడం మొహమాట పడతారు ఫ్రెండ్స్ ముందు. ఉన్నటువంటి వారు వాళ్ళు బాగుపడరు. హలో, ఎందుకంటే కొన్నిసార్లు తల్లిదండ్రులుగా వస్తువులను అవ్వచ్చు, వారి మాట తీరవచ్చు, అది అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. కానీ పిల్లలు ఏం చేస్తారు? బడాయికి వెళ్ళిపోతారు. మీలా ఎవరో తెలియనట్టుగా అయ్యో మీరు ఎందుకు వచ్చావు మా ఫ్రెండ్స్ ముందు చెత్తగా బాధేయండి. వాళ్ళని ఏం చేస్తారు? బట్టలు ఈ టైంలో ఈసారి అయితే మనం వాషింగ్ మిషన్ వేసేస్తాం, కానీ ఆ టైంలో బట్టలు బాధేవారు. అలా మీ పిల్లలు బాధేయండి. ఓకే ఓకే అది చెప్పాలి. ఎంతవరకు మనం పిల్లలు పట్టొచ్చాయి? ఎంతవరకు మనం పిల్లలు పట్టాలి కదా? చచ్చిపోరు మీరు కొడితే. మీకు తెలిసి ఎలా కొట్టాలో తెలుసా? తెలియదండి. తెలియకపోతే అలాగే నేర్పిస్తారు మీకు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బుద్ధుడికి కాస్త తప్పు అనేసి బయటికి వెళ్ళిపోవాలి. నేను అన్ని వాక్యమే చెప్తున్నాను. బైబిల్ ఏం తెలిసిన పిల్లల్లో మూర్ఖత్వం ఉంటుందంట. ఏముంటుందంట? ఆ మూర్ఖత్వం ఎలా పోతుంది తెలుసా? కేవలం ప్రార్థన చేస్తే పోదు. ప్రార్థనతో పాటు 2 తగిలించారు. ప్రైజ్ ది లార్డ్. మీకు తగిలిన తల నాకు తెలియదు, నాకైతే బోల్డ్ తగిలి మరి. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మను బాధేసి, మా నాన్నగారు బాధేసేవారు. ఇంకా స్పెషల్ మా సిస్టర్ బాధేసేది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద బీటింగ్స్. ఐ లవ్ యూ సో మచ్. మీరు బాధపడి ఈరోజు వాళ్ళు బాధేసేవారేమో. ఓకే సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా వేదములను ఆటంకములను కలుగు చేయవాన్ని కనిపెట్టి యునుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు ఏమంటే హీస్ ప్లీడింగ్, రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను చెప్తున్నాడుగా, ఆయన గట్టిగా చెప్తలేదు కానీ రేదే వద్దురా బాబు మీ జీవితాలు పాడైపోతాయి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో జాగ్రత్తగా కలవండి. మీరు ఎవరైతే డివిజన్ చేస్తారో కట్ చేసేయండి. ఎవరైనా ఆటంకం ఉన్నారో కట్ చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? చేతులు పైకిద్దాము. నేను చాలా ప్రొఫెటిక్ వర్డ్ రిలీజ్ చేస్తున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నీ జీవితంలోకి వెళ్ళి, నీ కుటుంబంలోకి వెళ్ళి డివిజన్స్ తెచ్చేవాళ్ళు మరియు ఆటంకం వచ్చేవారు ఈ రోజున డిస్కనెక్ట్ అవుతారు గాక. బై ఫైర్ బై ఫోర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. దీనికి కొంచెం నేను యాడ్ చేస్తాను, వెయిట్ యాడ్ చేస్తాను. ఇఫ్ ఐ బి ద సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, లెట్ మై వర్డ్స్ నాట్ టు ఫాల్ టు ద గ్రౌండ్ బట్ కమ్ టు పాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తారు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు సెకండ్ దానికి వెళ్దాము. వాక్యం తీసుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 46 చూసుకుందాం. మరి ఓకే అందరూ వాక్యం చేస్తున్నారా? ఓకే 1 2 3 గో. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక. అవి అది సేమ్ స్క్రిప్చర్. బాబాయ్ ప్రభు వెళ్ళిపోయాము అప్పుడే. అర్థమా? అక్కడి నుంచి లెట్ మీ సీ వేరే. ఓకే పర్లేదు, దీని తర్వాత అనుకుంటా 47 సరే ప్రభు అర్థం. ఓకే 1 2 3 చదువు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? హలో, నన్ను పిలుచుట ఎందుకు అంటే అర్థం ఏంటి? అసలు నేను చెప్పేది చేస్తలేదు, నన్ను పిలుస్తాను మళ్ళీ అంటారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? కొన్నిసార్లు తెలియక ఆయన చెప్పింది చేయక లార్డ్ 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 ఎందుకు పిలుస్తాం? ముందు చెప్పించి. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఫాలో అవుతున్నారా? ఎందుకని వింటున్నారండి? నేను చెప్పు మాటల ప్రకారం ఇది చేయక ప్రభు అని నేను పిలుచుడు ఎందుకు పిలుస్తున్నారు? మీరు పిలిస్తే బాగా అంటారు ఆయన. మీ అర్థమైతే ఓకే 47 నుంచి చదువు. ఒక్క నిమిషం కొంచెం దాని వాక్యం వింటూ కడిగి లేకపోతున్నాడు. 47 చదువుతున్నారు అందరూ. 1 2 3 లెట్స్ రీడ్. నా ఎదుగు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఎవరిని పోలియుడునో మీకు తెలియదు. ఓకే ఫస్ట్ ఏంటంట? నా యొద్దకు వచ్చి. నా యొద్దకు వచ్చి చెప్పండి.
చర్చికి రాకుండా దేవుని వాక్యము వింటారు అనుకుంటే నువ్వు ఆల్రెడీ మోసం అర్థమండి. ఏమన్నా నా ఎదుగు వచ్చాడా అంటే చర్చికి రండి అని చెప్తున్నారు ప్రభువారు. మన వెనస్డే సర్వీస్ అనుకుంటా చాలా బాధగా ఈ మిడ్ వీక్ సర్వీస్ మీకు తెలియదేమో. కొంతమంది రాలేదు కదా అని అడగండి, ఎందుకు రాలేదు? కొంతమంది వాన పడిందని రాలేదు, పనులు నేను రాలేదు. నేను అంటాను, నీ ఉద్యోగానికో నీ స్కూళ్ళకో వాన పడితే వెళ్ళకుండా ఉంటారని వెళ్ళిపోతారు. చెప్పండి, నా సమాధానం చెప్పండి. వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా రేపు చేతి వేస్తారని ఏం చేస్తారు? ఇది కూడా వెళ్ళిపోరు. హలో, ఇవన్నీ నిజాలే కదా, మాటలు కదా. నెక్స్ట్ టైం నేను ఎప్పుడు ఈ వర్డ్స్ యూజ్ చేయడం మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే అసలు వీళ్ళకి దేవుని సంఘం అసలు వాల్యూ కనబడుతుందా? అది ఉద్యోగాలు అయితే పొద్దున్నే 3 లేచి వెళ్ళిపోవడం, అర్ధరాత్రి 12 రావడం. హలో, అదే చర్చ్ కంటే ప్రేయర్ మీటింగ్స్ లో జాయిన్ అవ్వమంటే, స్టేటస్ లో పెట్టమంటే. ప్రైజ్ లార్డ్. ఒకసారి ఆలోచించండి, అసలు పాస్టర్ గా నాకే ఎంతలా హృదయం నలిగిపోతా ఉంటే ఆయనకి ఎంత నలిగిపోతా ఉంటది. అరే నా ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు కదా, అసలు వీళ్ళేంటి అసలు ప్రార్థనకి టైం ఇస్తలేదు, సంఘానికి టైం ఇస్తలేదు, వాక్యంతో టైం ఇస్తలేదు, ఎంత నలిగిపోతారు మా ప్రభు వారు. ఆయన బాధ పెట్టే వాళ్ళందరూ భూమి మీద ఉండిపోరు కాక జాగ్రత్త, మీరు అందరూ ఉండిపోతారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఉండిపోయే అవకాశం ఉందనుకోండి, ఐ రిపెంట్ ఇన్ జీసస్ నేమ్. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ చర్చ్ ని మనము ప్రయారిటైజ్ చేద్దాము, ఓకేనా? సరే, నా యొద్దకు వచ్చి నా మాటలు విని ఆయన యొద్దకు రావడమే కాదు, ఆయన ఎందుకు వచ్చాము? నీ కబుర్లు చెప్పడం కాదు, ఆయన కబుర్లు చెప్తే వినడానికి. ప్రైజ్ ది లార్డ్. నా మాట విన్నారా? We don't come to the church to talk to him. We come to the church to listen to him. ఏమన్నాను? నా యొద్దకు వచ్చి నా మాటలు విని. అంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దేవుని స్తోత్రం ఎప్పుడు పెట్టాలంటే దశభాగంలో పెట్టాలి. 90% వరకు నీ ప్రార్థనలు ఏమనాలి తెలుసా? నీ మాటలకు ఆయన మాటలు వినపడాలి. ప్రైజ్ ది లార్డ్. నా యొద్దకు వచ్చి నా మాటలు విని. ఎవరు మాట్లాడాలంట? కొంతమంది చర్చకు వచ్చిన తర్వాత ఆయన మాట వినరు, పక్కన మాట్లాడటానికి రెడీ అయిపోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారు, అంత నేను రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకు హల్లెలూయా మనం ఆలోచిద్దాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం చర్చకు వచ్చింది ఆయన మాటలు వినడానికి. అంతలా ఫ్రెండ్షిప్ చేయాలని కూడా చర్చ్తో టైం స్పెండ్ చేసి కదా, అంటే బిజీ. ఓకే, వెరీ బాగా. అసలు ఈ కైండ్ ఆఫ్ వర్షన్ వాళ్ళు చూడలేదు, మరి ఈరోజు చూస్తాను, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఐ లవ్ దిస్. నా ఎదుగు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఎవరి పోలియుడినో మీకు తెలియజేతును. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వాక్యం విని గ్రహించి దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయని ప్రభువు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ విత్ ద 40th verse. ఎలా ఉంటాడంట? వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇల్లు కట్టేవాళ్ళు ఇక్కడ? ఇల్లు కట్టేవాళ్ళు ఎవరు లేరా? సొంత ఇల్లు ఎవరు కట్టాలనుకుంటారు? ఫస్ట్ ఏం చేయాలి? ఒక మాట చెప్తారు, తీసుకోండి. తమ్ముంటే డబ్బా దేవుడికి ఇవ్వకుండా ఏది కూడా నువ్వు మొదటిగా ఆశించుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రదర్ ఎఫ్ఎఫ్రాజ్ గారు 2 లక్షలు పెట్టి ఫోన్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి. ఆ 2 లక్షల ముందు పార్ట్నర్షిప్ చేసి తర్వాత ఫోన్ కొనుక్కోండి. అలా బ్రతితే ఎలా ఉంటుంది? ఏం మరి అది మీ వాక్యాలు నేను చూపించలేను, కానీ పాస్టర్ క్రిస్సాయ్ గారు అవ్వచ్చు, పాస్టర్ ఈనోకాయ్ గారు అవ్వచ్చు, పాస్టర్ చుక్సాయ్ గారు అవ్వచ్చు, ఓకేనా, నా పేరు కూడా అక్కడ వచ్చిన కాక, వీళ్ళందరూ ఎలా అంటే వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ కార్ కొనుక్కోవాలనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కార్ ని చర్చ్ గిఫ్ట్ చేసేవారు. మీరు ఎప్పుడు ఆలోచించారా పాస్టర్ గారు కార్ ఎందుకు లేదో? ఎందుకు లేదు సార్? మీరు ఎవరు నాకు తెలియదు కాబట్టి. అంతేనా?
అన్ని అయిపోయింది, పోలేదు మీద మీకు కాలేజ్ ఇస్తున్నాను, అట్లా కూడా వద్దా? ఆమె రెండు చాలా బాగా. ఓకే, వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా తవ్వి, మొదటిగా మనం చేసే పని లోతుగా తవ్వాలని. కొంతమంది ఇల్లు కట్టేయమంటే అమ్మాయి స్థలం ఉంది కదా అని కట్టడం కాదు, అసలు నువ్వు తవ్వాలి. అసలు నేను కట్టేది బండ మీదనా లేదా ఇసుక మీదనా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా తవ్వి, రెండోది బండ మీద పునాది వేసి. మన పునాది ఎక్కడ వేయాలి? మీరు ఎప్పుడైనా ఇల్లు కన్స్ట్రక్షన్ ఎప్పుడు చూసారా? ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ చూసారా? ఏమి మాల్ అవ్వచ్చు, ఈ డిఫరెంట్ మాల్స్ స్టార్టింగ్ ఎలా చేస్తారు? ఒక సముద్రం అంత లోపల తవ్వుతారు, తవ్వి అక్కడి నుంచి మొదలు పెడతారు. ఎందుకు అంత లోతు తవ్వుతారు చెప్పండి? నువ్వు ఎంత లోతుగా వెళ్తావో అంత ఎత్తుగా నువ్వు ఉండగలుగుతావు అని. ప్రైజ్ ది లార్డ్. The more you go deep, the more the stronger you are. ఓకేనా? నేనేమన్నాను, మనం ఎంతలో వాక్యం లోతుగా వెళ్తామో అంతలో బలంగా ఉంటామండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం కూడా పై న్యూస్ పేపర్ చదివిస్తున్నట్టు. హలో, ఇదివరకు క్యాలెండర్ రోజులు ఉండే మన దగ్గర, ఎంతమంది గుర్తున్నాయి? క్యాలెండర్లో వాక్యాలు ఉండేవి. ఓకేనా? స్కూల్ కాలేజ్కి వెళ్ళే ముందు వాక్యం చదవడం, వెళ్ళిపోవడం, అది చాలా మంచిది అనుకున్నాం. ఒక విధంగా మంచిదే, కానీ దాన్ని మన జీవితంలో మార్చుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యం చదివి ఎలా చదవాలి సార్? ఒక పరిశోధకుడు చదివినట్టు చదవాలి, ఒక సైంటిస్ట్ చదివినట్టు చదవాలి. ఎందుకు వాక్యం ఎలా ఉంది, ఎందుకు ప్రభు ఎలా మాట్లాడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ క్రిస్టియన్ గారు బైబిల్లో ఈ పంచువాడిని కూడా ఆయన పాయింట్ చేస్తాడు. ఎందుకు ఇక్కడ కామన్ ఉంది, ఈ కామన్ కూడా ఎంత స్టేట్మెంట్ మారిపోయింది అని ఆయన ఏం చేశాడు, ఆ కామన్ తీసేవాడు. ప్రైజ్ ది లార్డ్. అంతా మనం బైబిల్ చదవాలని. ఓకే, ఎక్కడ ఉన్నామండి? ఓకే, కట్టేస్తాము. చలో, వరద వచ్చింది చెప్పండి. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టికొనిను. ఓకే, ఏమొచ్చిందని ఇల్లు కట్టిన తర్వాత వరదలు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? మీరు ఎప్పుడైనా వరదలు చూసారండి? అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏ ఇల్లు అయితే బండ మీద కట్టబడలేదో మిగతా గుడిసెలు ఇల్లు ఏమైపోతాయి? కొట్టుకుపోతాయా? నేనేం వినండి, క్రైస్తవ జీవితంలో మీరు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా శ్రమలు వస్తాయి. వినారండి? హలో, కష్టాలు ఎవరికి వస్తాయి? క్రైస్తవులు కష్టాలు వస్తాయండి. అవి మా కష్టాలు ఏవి రావు అనుకుంటారు, కంగారు పడకండి, ఈ నెల నుంచి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కష్టాలు రావాలండి. కష్టాలు వచ్చినప్పుడే నీలో ఉన్న ఏంటిదో బయటకు వస్తాడు. ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? ఫెయిల్ చేయడం కాదు, నువ్వు ఏం నేర్చుకున్నావు బయటికి తేవడానికి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చదువుకోకుండా సరిగ్గా డైరెక్ట్ 10th క్లాస్లో పెట్టి ఎగ్జామ్ రాసావు అనుకో, నువ్వు రాసేస్తావు. రేపటి రోజు ఎవరైతే కంపెనీ పెడతారో నిన్ను బట్టి కంపెనీ మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారు అన్నమాట. ఎగ్జామ్స్ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటే ఏం చేస్తావు తెలుసా? దేవుని స్తుతిస్తూ ఎగ్జామ్ రాసేస్తావు. అదే నువ్వు ప్రిపేర్ అవ్వలేదు అనుకో, ఆ నిలిపోయిందా రాబా హస్సీలే బోందు రాబా. ఎందుకు అంత గొడవ? ముందే ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతే ఏం ఉండదు కదా, సరదాగా హ్యాపీగా ఎగ్జామ్ రాయవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. వినండి, మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ప్రిపేర్గా ఉంటే నువ్వు హ్యాపీగా సాగిపోతావు. నువ్వు ప్రిపేర్గా లేవు అనుకో, ఏమైపోతుంది? ఒక కష్టం వచ్చినప్పుడు ఇంకా ఫాస్టింగ్ ప్రేస్ మొదలు పెడతావు, కన్నీరు ప్రార్థన మొదలు పెడతావు, దావీదు కుమారుడు దాటిపోకయ్యా అంటావు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఐ టెల్ యూ, ఇన్ ద టైమ్ ఆఫ్ పీస్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. విన్నారా? అరే నాకు అంత బాగుంది కదా, ఈ టైంలో వదిలి బయట ప్రార్థన చదవడం, అంత బాగానే ఉంది కదా, ఈ టైంలో వదిలి ప్రార్థన చేయడం లేదు. ఈ టైమే నీకు ట్రైనింగ్ పీరియడ్ నువ్వు తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రేపటి రోజు ఈ ప్రైజ్, పెట్రోల్ ప్రైజెస్ అవ్వచ్చు, కరెంట్ బిల్ అవ్వచ్చు, అన్ని డబల్ ట్రిపుల్ చేసాడు అనుకో, నువ్వు ఏమైపోతావు? సండే కూడా చదువు కనబడవు, ఎక్స్ట్రా వర్క్స్. హలో, ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పుడు లోకపరంగా ధరలు పెరిగిపోతాయి, అప్పుడు ఏం చేద్దాం? నీ స్థాయి నువ్వు పెంచు. ప్రైజ్ ది లార్డ్. వినరు అన్నమాట, మీ స్థాయి మీరు పెంచుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఏం చేయండి? ఉద్యోగం చేస్తూ
వేరే కోర్స్ మీరు నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. యాడ్ వాల్యూ టు యువర్ సెల్ఫ్. మన దేశం పాస్టర్ ఎవరు జలీమా, తను ఇప్పటికే చాలా భయంకరంగా పార్టిసిపేట్ చేస్తారు. అయినా సరే రోజుకి ఏదో కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొంతమంది 10th క్లాస్ అయిపోయిన అమ్మాయి తెలుస్తుంది, అయిపోయింది, ఏం అవ్వలే, నీకు అప్పుడే జీవితం మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. ట్రైన్ యువర్ సెల్ఫ్. లోకపరంగానే కాదు, నువ్వు వాక్యంతో నిన్ను ట్రైన్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎక్కడ ఉన్నామండి? వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీది వడిగా కొట్టినను అది బాగా కట్టబడినందున దాన్ని కదిలింప లేకపోయెను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నెక్స్ట్ వర్స్. అయితే నా మాటలు వినియు చేయని వాడు. హలో, వినారా? విని చేయని వాళ్ళు అంట. మనం విని చేయకుండా ఏమైపోతామో ప్రభువు చెప్తున్నారు. అయితే నా మాటలు వినియు చేయని వాడు. హీలింగ్ స్ట్రీమ్స్ అని ప్రతిరోజు నాకు స్టేటస్ కనపడాలి. విని చేయని వాడు చర్చికి రావాలి. విని రానివాడు, హలో, ప్రతిరోజు సువార్త ప్రకటించాలి. విని ప్రకటించని వాడు, హలో, ఆత్మ చెప్పే విషయాలు చెవిగలవారు విందులు కాక. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కావట్లేదు. నేను రోజు ప్రార్థన చేయండి, వర్షిప్ చేయండి, బైబిల్ చదవండి ఇలా చెప్పడం అంటే కొంతమంది ప్రోత్సహింపబడి చదువుతున్నారు. మా రోజు అలా ఉంటే ఈ పాటికి నేను జోనల్ పాస్టర్ అయిపోతున్నానేమో. ప్రైజ్ ది లార్డ్. There was nobody behind us to force us to live for the Lord. నేను అనుకున్నామని అలా ఎవరైనా ఫోర్స్ చేస్తే బాగుండు. హలో, మా ఇంట్లో చాలా ప్రేమ, చర్చికి రాకపోతే ఏదో ఒకసారి 2 సార్లు 3 సార్లు తగ్గించారు. నేను అంటాను అలా ఉండగానే మీరు స్టార్టింగ్ నుంచే మొదలు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. చర్చికి వెళ్దావా, వచ్చినోడానికి టపాటప్ తగిలించే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టేది రేపు రోజు వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే నా మాటలు వినియు చేయని వాడు. ఓకే, ఇలా చెప్తున్నప్పుడు మీ ఇక్కడ మనసాక్షి మీకు ఏమనిపిస్తుందా? పాస్టర్ గారు నాతో మాట్లాడతారు అనేసి ఏమో నేనే చాలా మంది గ్రహించగలుగుతాను. ఓకే, ఎస్, నేను ఎవరి சொன்னா మీరే అనుకోండి. నీ యొక్క మేలుకకి విషయాలు నేను చెప్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. దేవుడు నేను బలంగా వాడుకుంటాడు అని చెప్పించే దానికన్నా గొప్ప జీతం కొట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. మీతో నేను ముఖాముఖిగా మాట్లాడేస్తాను నేను భావిస్తాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుడు. ప్రవాహము దాని మీద వడిగా. బండ మీద ఇల్లు కట్టిన వాడికి కూడా ఏమొచ్చింది? వరద వచ్చింది. ఇసుక మీద కట్టు వాడి ఇంటి మీద ఏమొచ్చింది? కామన్ తెలుసా, వరదలు. కానీ ఈ కష్టాలు వచ్చినప్పుడు ఎవరైతే నిల్చుంటారో వారి గురించి ప్రభావం మాట్లాడతారండి. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేద్దామా? పోలియుడు సార్, ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడును, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాడు. ఏంటిది? And the ruin of that house was great. అబ్బా. నువ్వు ఎంతో కష్టపడి ఇల్లు కట్టేసావు, వరద వచ్చి కుప్ప కూలిపోయింది. ఇల్లు కట్టడం సామాన్యం అంటే యు థింక్ ఇట్ ఇస్ ఈజీ టు బై ఎ హౌస్? కొంతమంది నేను మన గురించి మాట్లాడతలేదు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కనపడతారు. వా మనం చూసి మురిసిపోతా ఉంటాం. నేను అంటాను వాళ్ళ పిల్లలు 40 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఇంకా ప్రతి నెల ఈఎంఐ కడతా ఉంటారు. హలో, విలాస్లో అపార్ట్మెంట్స్లో అందరూ ఒకేసారి పేమెంట్ చేసి వెళ్ళిపోరు. హోమ్ లోన్ వస్తుంది, ఇవన్నీ ఏమైపోతుంది? జీవితాంతం 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు వచ్చి అప్పుడు రిటైర్మెంట్ అయిపోతా మా హౌస్ పేరు రాపించుకుంటారు. ఉన్నారంటే అలాంటి వాళ్ళు? సరే వినండి, నేను ప్రవచిస్తున్నాను, నువ్వు అటువంటి ఇబ్బంది పాలవ్వకుండా 1 టైం సెటిల్మెంట్లో నువ్వు ఇల్లు కట్టుకుందు గాక. నా మాట అలా నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి వారిగా మన సంఘంలో సభ్యులు ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇది ఒక సెకండ్ బిట్. ఇప్పుడు 3వ బిట్ వెళ్దాం. ఓకే, జస్ట్ గుడ్. ఈరోజు యాక్షన్ విన్నారు కదా,
ఓకే, హోలీకి ఇస్తున్నారు కదా పరిశుద్ధమైన. పాత రోజుల్లో అపొస్తలుల కార్యంలో వీళ్ళు ఒకళ్ళు ఏ విధంగా గ్రీట్ చేసుకున్నారు తెలుసా? ముద్దుతో కాదు, అక్కడ మన పొరపాడేది పరిశుద్ధమైన పవిత్రమైన ముద్దు అని. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు ముద్దులో రకాలు ఉన్నాయా? మీలో రకం చెప్పండి, మీకు తెలుసా ముద్దు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ముద్దులు రెండు ఉన్నాయి. ఒకటి పవిత్రమైన ముద్దు, రెండోది అపవిత్రమైన ముద్దు అని. ఓకే సరే, ఒక వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 47-48. ఇదొకటి పాత నిబంధనలు ఏమంటారు తెలుసా? శత్రువు అంట తెగ ముద్దులు పెట్టేస్తాడంట, స్నేహితుడు అంట నెమ్మగా పీకుతాడంట. బైబిల్లో ఉన్న వాక్యం అది. హలో, అది ఎవరిది? ఇప్పుడు వెంటనే చెప్తారో ఫ్యాన్ ఇస్తానే. ఓకే, ఎవరు చెప్పలేరు? చెప్పగలిగారా చెప్పలేకపోయారా మీరు? ఇప్పుడే చెప్పాలి నాకు. పాత నిబంధనలో ఏముంటుందంటే శత్రు ఏమో ఎక్కువ ముద్దులు పెడతాడంట, మిత్రుడు మాత్రం పట్టుకొని ఒకటి కొట్టి డిసిప్లిన్ లో తీసుకొస్తాడంట. అది ఎక్కడుందో చెప్తే మీరే ఫ్యాన్ ఇస్తారు. సమ్మతమేనా? 1 టైం ఇస్తా, చెప్తారా? లేకపోతే మోసపోకడి, మోసం చేయకండి, మీ మెమరీకి వెళ్ళి చెప్పండి, ఆ ఫోన్లోకి వెళ్ళి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చెప్పలేకపోయారా? చెప్పగలిగా చెప్పలేకపోయారా? చూసి చెప్తే నరకంలో గెండాక నేను అందరూ. ప్రైజ్ ది లార్డ్. చెప్పలేకపోయారు కదా? ఎస్. సో మీరు అందరూ నాకు ఫ్యాన్ ఇవ్వండి. మీరు నాకు ఫ్యాన్ ఇవ్వండి అందరూ. ఒకరు ఎవరైనా చెప్పలేకపోయారు? నేను బుర్రకి వెళ్ళి చెప్పాను, బైబిల్కి వెళ్ళి కాదు. ఓకే సరే, చదువుదాం. 22. ఎంతమంది కళ్ళు ఉన్నాయండి? చూద్దాం. ఇక్కడ మీకు ముద్దు పరిచయం చేస్తుంది ఈరోజు. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి, ఎవరు వచ్చారంట? గుంపుగా వచ్చి దాంట్లో వెళ్ళి 12 మందిలో యూదా అను బడిన వాడు వారికంటే ముందుగా నడిచి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ముందెళ్ళే ప్రతి ఒక్కడు మంచివాడు కాదండి. ఐ ఫాలోయింగ్ మీ? ముందే నడిపించేస్తాడు. ముందు నడిపించే ప్రతి ఒక్క నాయకుడు మంచివాడు కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇదిగో జనులు గుంపుగా వచ్చింది. చదువు ఏంటిది? గుంపుగా వచ్చింది 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా అంటారండి. ముందు వెనకాల అయ్యి కాదు ఇంపార్టెంట్, మనకి ప్రభు వాడుతూ నడుస్తుంది మనందరం. ఆమేన్. కొంతమంది నాకు తెలుసు ప్రభు కంటే ముందు వెళ్ళిపోతా ఉంటారు, ప్రభు వెనక వెళ్ళిపోతా ఉంటారు. అది వద్దు మనకి, ప్రభువుతో కలిసి మనం వెళ్దామండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నకు ఆయన యుద్ధం రాక. ఓకే, ఇస్కరియోతు యోధ ఎవరు ముద్దు పెట్టుకోవడానికి వచ్చినాయన? ఇది మంచిదే కదా. ఇక్కడ వరకు చాలా బాగున్నావు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ముద్దు పెట్టుకోవడం అంటే సామాన్య విషయం అండి. స్త్రీలందరూ చాలా ధనులండి. నాకు తెలిసి ఒక స్త్రీ ఉంది, తాను మాత్రం ముద్దు పెడతామని యేసు ప్రభు విడిచిపెట్టక ప్రభు ఆ ముద్దు గురించి ఏమన్నా తెలుసా? అమ్మా, నువ్వు చేస్తున్న ఈ పని తరాలు అయిపోయినా సరే ఇంకా దీని డిస్కస్ చేస్తా అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి స్త్రీలు కనపడారు నాకు అందరూ. ఆమె అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎక్కడ ఉన్నాం మనం? యేసును ముద్దు పెట్టుకున్నకు ఆయన యుద్ధకు రాగా. ఓకే, కంటిన్యూ. యేసు యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుకొనుచున్నావా అని వానితో అనగా. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇస్కరియోతు ముద్దు వెనకాల ప్రేమ లేదు, క్రోధం ఉంది, అసూయ ఉంది, అపవిత్రత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆలోచిద్దాం, నీ గురించి ఎంతమంది ప్రేజ్ చేస్తారు? సిస్టర్ గ్లోరీ దుమ్ము రేపేసావు అని అంటూ మనసులో ఎప్పుడు ఇక్కడ స్టేజ్ మైక్ కట్టుకుని ఫోన్ చేస్తా ఉంటుంది, ప్రార్థన చేస్తా ఉంటుంది, ఏ ఆ పిల్ల పని పని లేదండి అని మనసులో అనుకున్నా ఉన్నారా? హలో,
వింటారు అన్నమాట. పాస్టర్ గారి వాక్యం అద్భుతం, ఈరోజు అద్భుతం చెప్పాడు ఆయన. హలో, మనము ఆ యొక్క స్థాయికి వెళ్ళి మనం బయటకు వచ్చేద్దామండి. ప్రైజ్ లార్డ్. యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుకొనుచున్నావా? ఈ ముద్దు ఏం చేసింది తెలుసా? యేసు ప్రభువుని అప్పగించేసిందండి. ప్రైజ్ లార్డ్. నేను అంటాను, అందుకే నువ్వు ఎవరు పెడితే వాళ్ళ ముద్దు నువ్వు పెట్టించుకోక. హలో, ఎందుకంటే ప్రేమతో అన్నారేమో తెలియదు వెనకాల. కొంతమంది కుక్కల్ని ఏం చేస్తారు, దో 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 అంటారు, వచ్చిందో తెలుసు పట్టేసుకుని కట్టేస్తారు అనేసి. తెలుసా మేము ఎక్కడ చేస్తారా? మేము అదే చేస్తాం. మా టామ్ బయటికి వెళ్ళి ఆ పరిధిలో వచ్చేస్తూ ఉంటది, దానికి తెలియదు వచ్చిందో కట్టేస్తాం అనేసి. హలో, అందుకే బీ కేర్ఫుల్ విత్ హూమ్ యు ఆర్ లీవింగ్. నువ్వు జాగ్రత్త ఉండాలి. నీకు బైబిల్ కూడా పట్టుకుంటారండి. ఓపెన్ చేసి స్క్రిప్చర్ చెప్పొచ్చేమో, దేవుని ప్రేమిస్తున్నాడని చెప్పొచ్చేమో. హలో, నేను అంటానండి, మోసపోకుడి. ప్రైజ్ లార్డ్. యూనో, ప్రతి మతంలో ఇది జరుగుతున్న గొడవే. పూజారి ఒకడు తప్పు చేశారనేసి, పాస్టర్ గారు తప్పు చేశారని అని చూస్తలేదా? ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక మెంబర్ వెళ్తే పాస్టర్ గారు ఏం చేయాలి? వాక్యం పోతే పంపించాలి. కానీ ఇప్పుడు మనం ఎటువంటి రోజుల్లో ఉన్నాం? ఏంటి మీకు తెలీదా? పూజ దగ్గరికి ఎవరైనా భక్తురాలు వెళ్తే అందరూ అలా ఉంటున్నారా? హలో, ప్లీజ్ మర్చిపోద్దు ఫ్యామిలీ మెంబర్స్, మీకు తెలియాలి. ఓకేనా? ప్రైజ్ లార్డ్. ఓకే. యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుకొనుచున్నావా అని వాని అనగా. ప్రైజ్ లార్డ్. సరే, నేను ఒక రియలైజేషన్ ఇస్తాను. నేను ఒకరోజు ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు నాతో ఒక మాట అన్నారు, తోలు చూసి మోసపోకడని చెప్పారు. డోంట్ గో బై స్కిన్ కలర్ అని చెప్పారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాకింగ్ చెప్పాను, రేపు అన్న రోజు ఒక ఫాదర్ వచ్చాడు, మంచిగా సూటు బొట్టు వైట్గా ఉండి మీ మంచిగా వాక్యం బోధిస్తున్నాడు, కనబడుతున్నాడు. అప్పుడు ఏమైపోతాడు? కొంతమంది సూపర్. హలో, సూపర్గా ఏపడడం ఎప్పుడన్నా తెలుసా? అది వాక్యం అనుకూలంగా ఉంటే నువ్వు సూపర్ అనాలి. ప్రైజ్ లార్డ్. కొంతమంది యూట్యూబ్లో మరి పాస్టర్ ఎలా చెప్తున్నారు? హలో, అది యూట్యూబ్, అది బైబిల్ కాదండి. నన్ను ఫాలో అవుతున్నారా? డానియల్, దేవుని స్తుతించి చప్పట్లు కొట్టచ్చా? ఎంతమంది ప్రత్యక్షత ఉంది? మన చర్చలో ఎప్పుడైనా చూసామా దేవుని స్తుతించడానికి మన చప్పట్లు కొడతాం? దేవుని స్తుతించి చప్పట్లు కొట్టాలండి, కొట్టడానికి అందరూ ఏం చేస్తారు? కొడేస్తారు. హలో, బైబిల్ ఎక్కడ కూడా దేవుని స్తుతించడానికి చప్పట్లో కొట్టబడి ప్రోత్సహించలేదు. ప్రైజ్ లార్డ్. కానీ ఏం చేయమని చెప్తుంది బైబిల్? దేవుని స్తుతించడానికి చేతులు పైకి ఎత్తి నోరు తెరిచి దేవుని స్తుతించమంటారు. ప్రైజ్ లార్డ్. నీ యొక్క చప్పట్లు మ్యూజిక్ కి సపోర్ట్ గా ఉండాలి, కానీ నీ చప్పట్లు వర్షిప్ ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. మీరు ఎవరు పెంతుకొస్తూ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదా? మళ్ళీ సడన్ గా వాళ్ళు అప్పుడు భాషలో మాట్లాడరు, చప్పట్లు కొడుతూ మళ్ళీ పెడతారు. హలో, అంటే మీరు ఎప్పుడు చూడలేదండి? పిల్లలు ఉన్నప్పుడు అమాయకత్వంలో మన యొక్క ఇగ్నోరెన్స్ చేసాం అనుకుంటా, కానీ ఎదుగుతున్నప్పుడు అది మార్పు మనం తెచ్చుకుందాం. ప్రైజ్ లార్డ్. ఓకే, ఎక్కడ ఉన్నాం? యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుకొనుచున్నావా అని వానితో అనగా. కంటిన్యూ. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదానని చూసి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయన అడిగిరి. ప్రైజ్ లార్డ్. డిసైపుల్స్ అని మామూలు కాదు, ప్రభుతో పాటు ఉన్నా సరే వీళ్ళు దేనితో కత్తితో ఉన్నారండి. హల్లెలూయా. విన్నారా? అందరు వేసుకోవాలి ఉంటారా? వేసుకోండి. డిసైపుల్ పేతురు ఏం చేశాడు? ఒక సైనికుడు వచ్చి వేసుకొని పట్టుకుంటే ఆయన ఏం చేశాడు? వెంటనే లేదు, మీ సినిమాలో ఇవ్వలేదా? కట్ చేసిన వెంటనే ప్రభు ఏం చేశాడు? అలా చేయకుండా మళ్ళీ ఇచ్చేసాడు. దాట్స్ మై జీసస్ అని. హల్లెలూయా.
సో ఈ రోజు మీరు ర్యాప్సడీ చదవరు కాబట్టి మేము అందరూ ఎంకరేజ్ చేస్తున్నాం. బీ కేర్ఫుల్. నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? వారి మాటలు విని దేవుల్లో ఇంకా పౌరుషంగా ముందుకు కొనసాగింపబడుతున్నావా? అక్కడ ఫ్రెండ్షిప్ బట్టి దేవుని స్తోత్రం. అలా కాకుండా వారిని బట్టి దేవుని కోసం రోషంగా కాకుండా నీరు పారైపోతున్నావా? ఏం చేస్తావు? ఈరోజు ఏం చేయాలి? మనం ఎవరు మాట్లాడలేదు, డిస్కనెక్ట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. నేను మీతో మాట్లాడుతున్నామ్మా. గాడ్ వాంట్స్ యూ టు గ్రో. ప్రభువారు మీరు ఎదగాలని కోరుకుంటున్నారు. ఆయన ఈ యొక్క సహవాసం ద్వారా మీరు పాడవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? సో తల్లిదండ్రులందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు వెళ్తున్నప్పుడు మీ పిల్లలకు స్నేహితులు ఎవరో చెప్పాలండి. ఆ స్నేహితుల పేరుకి మంచిగా కనపడుతూ చెడుగా ఉన్నారనుకోండి, మీరు వెళ్ళి వాళ్ళ బాధ అని, లేదా నేను వెళ్ళి వాళ్ళు బాధేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. చూద్దామండి. రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, ఆఖరి వచనంగా మనం తీసుకుందాము. రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. ఏంటంట? నీ ప్రేమ నిష్కపటమైనదై. అంటే ఏంటండి? అంటే ఏంటిది అర్థం? నిష్కపటము అంటే ఒక వ్యక్తిని మనం ప్రేమించేటప్పుడు స్వార్థం లేకుండా, అసూయ లేకుండా, మీ పిల్లల్ని ఏ విధంగా అయితే మీరు పవిత్రంగా ప్రేమిస్తారో ఆ విధంగా మనం ప్రజలను ప్రేమిద్దామండి. విన్నారన్నమాట. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే ఎదుగుతున్న వాతావరణంలో అటువంటి వారు లేరేమో, కానీ నీ ద్వారా ఆ మార్పు ప్రజలు తెలుసుకుందరు కాక. ఐ ఫాలోయింగ్ మీ? ప్రభు ప్రేమగా వారికి నువ్వు చూపించే బిడ్డలను మారుదుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, నేను గురించి సాక్ష్యం చెప్పాలి. దైవికమైన ప్రేమ నేను వాళ్ళు చూసానని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. I pray and prophesy that all those people around you shall experience the divine love in the name of our Lord Jesus. And I pray and prophesy that is the same love you are showing towards your neighbor we come back to you in the name of our Lord Jesus. నువ్వు ప్రేమిస్తూ ముందుకు వెళ్ళుచుండగా నువ్వు కూడా ప్రేమలో ముందుకు కొనసాగిపోబడదుగాక. దేవుడిని ఏ విధంగా అయితే ప్రేమిస్తారో ఆ విధంగా ప్రేమించే ప్రజల యొక్క జీవితంలో ఉందురుగాక. Thank you, Father, Lord. Lord, I pray that let our love be genuine, Lord. Let there be no evil in our love, Lord. తండ్రి, ఒక పవిత్రమైన ప్రేమ నేను మిమ్మల్ని కలిగి ఉందము గాక. తండ్రి, ఎవరైతే వాక్యం వింటున్నారో వారికి ఇప్పటికే నువ్వు అన్ని విషయాలు ఎక్స్పోజ్ చేసావు నాయన. ఎక్కడైతే వాళ్ళు మార్పులు తెచ్చుకోవాలో అక్కడ వాళ్ళు మార్పులు తెచ్చుకుందరు గాక. నేను ఒక నిమిషం మీ అందరూ టైం ఇస్తున్నాను, ఓకేనా? సో మనం బయట వాళ్ళని సర్దిద్దుదాము. దానికంటే ముందు ఒకసారి మనం కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసుకుందాం. నేను దేవుని ప్రేమించేటప్పుడు, సంఘాన్ని ప్రేమించేటప్పుడు, సమాజాన్ని ప్రేమించేటప్పుడు నేను ఎంతవరకు హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను? నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎంతవరకు హృదయపూర్వకంగా వాళ్ళతో మాట్లాడుతున్నాను? నాలో ఏమైనా ఇంకా కపటమైన కనబడుతుందా అని నీకు అనిపిస్తే ప్రభువు మన మధ్యలో ఉన్నారండి. ఆయన నేను సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన బిడ్డగా నీ పేరు బాగుండాలి, నీ పేరు బాగుండాలని ప్రయత్నిస్తున్నాడు. సో ఒక నిమిషం ఆలోచిద్దామా? ఈజ్ మై లవ్ టువర్డ్స్ ద లార్డ్, టువర్డ్స్ ద పీపుల్, టువర్డ్స్ ద చర్చ్ ఈజ్ జెన్యూన్? దేవుని మీద, సంఘం మీద, సమాజం మీద చూపించే ఒక ప్రేమ, నాకు ప్రేమ ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటుందా? లేకపోతే ఎక్కడైనా ఇంకా నేను మార్పు తెచ్చుకోవాలా అనుకుంటుంటే దేవుడు ఒక సేవకునిగా నేను ప్రవచిస్తున్నాను, ఈ యొక్క ప్రేమ పవిత్రంగా మార్చబడను గాక. నువ్వు ఇతరులు ప్రేమించేటప్పుడు చాలా జెన్యూన్గా నువ్వు ప్రేమించదు గాక. వాక్యం చెప్పేటప్పుడు నేను నీ గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందేమో, కానీ నేను అంటాను
దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ప్రభు నీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నారు. నువ్వేంటి ఆయనకు బాగా తెలుసు. నీ ద్వారా ఆయన ప్రేమను ప్రజలకు చూపించాలనుకున్నారు ఆయన. God wants to show forth how much He loves people through you. దేవుడు ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీ ద్వారా వాళ్ళని ప్రేమించాలని ప్రభు ఇష్టపడుతున్నారండి. మీకు 6 నెలలుగా మనం మన యొక్క సొంత శక్తితో, మన యొక్క సొంత తెలివితేటలతో మన ముందుకు కొనసాగించిన ప్రయత్నం చేసామేమో. ఆయన అంటారు, నీకు సొంత బుద్ధిని ఆధారం చేసుకోనక ఆయన ఆధారపడి నువ్వు వెళ్ళినట్లయితే ప్రభు అనుకునే వ్యక్తిగా నువ్వు ఆశపడతావు. ప్రభు అనుకునే పనులను నువ్వు చేయగలుగుతావు. ఆయన శక్తి సామర్థ్యం నీలో ఇంక్రీజ్ అవును గాక. I pray that the capacity be increased. రబహస్సోకోలి బాంధిన మహస్సోకో. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే, లేకపోతే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే, యేసు ప్రభు వారిని మీకు సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించలేదు అనే వారు ఎవరైనా ఉంటున్నట్లయితే నా తరగతి మాటలు మీరు చెప్పండి. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే ప్రభువని, రక్షకుడని అంగీకరిస్తున్నాను. ఆమేన్. ఈ మాటలు చెప్పిన నువ్వు దేవునికి జీవం పొందుకున్నావు. నేను ప్రార్థిస్తున్నాను, ఈ క్షణమే దేవునికి నామం చేత నువ్వు పొందింపబడదు గాక, దేవునికి ఆత్మ చేత నింపబడదు గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనం అందరము ప్రభువాన్ని కనపరుస్తూ మన యొక్క అర్పణలు మనం అర్పిద్దామండి. మన యొక్క దశమ భాగము, అదేవిధంగా మన యొక్క పార్ట్నర్షిప్ ఆర్మ్స్, మన యొక్క ప్రథమ ఫలము, ఆఫరింగ్స్ అన్ని మనం అర్పిద్దామండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి ప్రత్యేకమైన వందనాలు. Okay, praise the Lord. So,